వాట్ డూ యూ కన్సిడర్? నేను ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కీడు నాకు కలిగినప్పుడు, ఆ కీడు వెనకాల ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఆ కీడునే కన్సిడర్ చేస్తూ ఉంటావు, నువ్వు ఆ ఇబ్బందినే కన్సిడర్ చేస్తూ ఉంటావు. కానీ ఒక దేవుని బిడ్డ ఈ ఇబ్బందికర మనస్సులో ముందుకు వెళ్తున్నప్పుడు ఈయన అంటున్నాడు, ఐ విల్ కన్సిడర్ దై టెస్టిమనీస్. నేను దేని గురించి ఆలోచిస్తానంట? నీ సాక్షణముల గురించి, నీ సాక్ష్యముల గురించి. ఎంత సంతోషం ఉండదు ఈ ఆరాధనలో. ఈ మనసు కలిగి మనం ఆరాధించినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. మనకి ఇబ్బంది కలిగిన విషయాల గురించి మాత్రం ఆలోచిస్తూ ఉండే మనం ఎక్కడ సంతోషిస్తాం? ఎక్కడ మనం ఆనందిస్తాం? ఎక్కడ మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తాం? ఎక్కడ మనం సంతోషంగా ఉంటాం? ఉండలేము. కాబట్టి there is a question mark before you. What do you consider in your troublesome life? మీ ఇబ్బందితో కూడిన జీవితములో నీవు పరిగణించేది ఏమిటి? దేవునికి స్తోత్రం. నేను పరిగణించవలసిందే ఇబ్బందుల గురించి కాదు, కానీ తప్పుగా వాటన్నిటి మధ్యలో నా దేవుని శాసనములు, వాట్ హీ కెన్ డూ. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ శాసనములు, ఈ వాక్యములు భూ సంబంధమైనది కాదు, ఇహపరమైనది కాదు. ఇట్ ఈస్ సెటిల్డ్ ఇన్ హెవెన్. దానికి అర్థం ఏంటి? భూమి మీద ఉన్న ఒక మానవుడు ఒక డోట్ గాని కోమ గాని తీసి వేయలేడు. దేవునికి స్తోత్రం. ఈ స్థిరమైనటువంటి జీవితం, ఈ శ్రేష్టమైన జీవితమే మన ఆరాధనకున్న కారణము.